శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 19వ తారీఖు నుండి 25వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనుస్సులో బుధుడు, మకరంలో రవి, కుంభంలో శుక్రుడు శని, మీనంలో రాహువు. అలాగే చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఏ పని చేసినా స్థిమితంగా ఉండదు. ఒక పని చేస్తే దానికి ఇంకో పని తోడవుతుంది. ఎన్నో ఆటంకాలు ఎదురవ్వాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఇటు ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, చిన్న చిన్న ఆటంకాలు, మనస్పర్ధలు, లేనిపోని అపనిందలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే మీరు స్థిమితంగా ఉండి 1-4 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఇబ్బందుల నుంచి తొలగిపోయే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు వాటిని అధిగమించి కష్టాన్ని కూడా దిగమింగుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బందులు అయినా సరే తొలగిపోయే అవకాశం లేకపోలేదు. వ్యాపారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లాభాల పరంగా బాగున్నా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. అయితే ధన నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. కాబట్టి ధనం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. అయితే నలుగురిలోనూ మాట పట్టింపులకు పోయి ఇబ్బందులు కొన్ని తెచ్చుకోవద్దు. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విషయాన్ని సరే క్షుణ్ణంగా ఆలోచించి ముందుకెళ్ళాలన్నది చెప్పదగినది. ధన నష్టం సూచిస్తోంది, జాగ్రత్త వహించండి. సంతాన విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విషయ వ్యవహారాలు అన్నీ గమనించుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయంగా చెప్పవచ్చు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా ముందుకు సాగుతుంది. వాళ్ళకి ముఖ్యంగా వైద్య వృత్తికి సంబంధించిన వాళ్ళకి కొంచెం మెంటల్ టెన్షన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ ఫీల్డ్ కావచ్చు, మెకానికల్, టెక్నికల్, వీరికి మటుకి వారం బాగుందని చెప్పచ్చు. ఏదైనా సరే కష్టే ఫలి అన్నట్టుగా ముందుకు వెళ్ళండి. నూతన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం కొంచెం గడ్డుకాలం అని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అంతగా అనుకూలించదు. ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి లాగేటట్టుగా ఉంటుంది. వీళ్ళకి ఏలినట్స్ అని కూడా ప్రారంభం కాబోతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అరటినార ఒత్తులతో దీపారాధన, అలాగే శని స్తోత్రం ప్రతిరోజు 54 సార్లు లేదా 108 సార్లు పఠించినట్లయితే శని దోషం కొంతవరకు తగ్గుతుంది. తద్వారా ఏ పని చేసినా మంచి ఫలితాలు ముందుకు సాగుతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం శివాలయ దర్శనం చేసుకోవడం చెప్పదగినది. నల్లని వస్త్రం దానం ఇవ్వడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. చేసే పనిలో ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనికి ముందుగానే సాధించగలనే సంతృప్తి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ లభిస్తుంది. అలాగే ఉద్యోగం మారాలనుకునే వారు కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఏ పని చేసినా 4 విధాలుగా అని ఆలోచిస్తారు, కానీ ఒక విధంలోనే మీ పని పూర్తవుతుంది. నలుగురిలోనూ మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అయితే ధనం విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే అన్నీ బాగున్నాయి అని ముందుకు వెళ్దాం అనుకుంటారు, కానీ ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది. అది సహోద్యోగులు అయినా కావచ్చు, లేదా బంధువర్గంలో అయినా కావచ్చు. కొన్ని ఆటంకాలన్నీ ఎదురవుతాయి. వాటిని అధిగమించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగుంటుంది. రొటేషన్స్ బాగుంటాయి. అనుకున్న దానికంటే లాభాలు బాగుంటాయి. అయితే ఖర్చు కూడా అలాగే ఉంటుంది. వచ్చిన ధనాన్ని జాగ్రత్త వరకు ఖర్చు పెట్టుకుని ఏదైనా మిగిలితే దానిని ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, లేదంటే దాచడం, లేదా ఏదో ఇన్వెస్ట్మెంట్లో కానీ చేయడం అనేది చెప్పదగిన విషయం. వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. కాబట్టి ముందుకు వెళ్ళడం మంచిది. అయితే కొత్త వ్యాపారాల జోలికి
కొంతకాలం వెళ్లకుండా ఉండడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అన్నీ అనుకూలంగా ఉంటాయి. అయితే జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఒక పని మీరంటే ఇంకో పని వారనడం అటువంటి వాతావరణం నెలకొంటుంది. కాబట్టి విషయ వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో కావచ్చు, భాగస్వామి వ్యాపారాలతో కావచ్చు కొంచెం నిదానంగా వ్యవహరించడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించే స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు బాగుందని చెప్పచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు కావచ్చు, పరీక్షలు కావచ్చు మంచి అనుకూలమైన స్థితిలో యోగిస్తారు. వ్యాపార పరంగా బాగుంటుంది. కాకపోతే వీరికి నరదిష్టి అధికంగా ఉంది కాబట్టి ప్రతిరోజు ఇంట్లోనూ ఆఫీస్లోనూ గుగ్గిలం వేయండి. తద్వారా నరదిష్టి అనేది కొంచెం వరకు తగ్గుతుంది. ఇది ఏమైనా సరే ఉద్యోగపరంగా వ్యాపారంగా బాగున్న ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి శుభవార్తను వింటారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం శుభవార్తను వినే అవకాశం గోచరిస్తోంది. మొత్తం మీద వృషభ రాశి వారికి సగం మధ్యస్థ ఫలితాలు గోచరించిన ప్రథమార్థం కంటే ద్వితీయార్థం వీరికి బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో నిర్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే అష్టములక తైలంతో శనీశ్వరుడికి అభిషేకం చేయండి. శివాలయ దర్శనం చేసుకోవడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో నిర్మించిన వారు కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఇంటా బయట మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ముఖ్యంగా బంధువర్గంలో మీకు సహాయ సహకారాలు అందుకుంటారు. అలాగే సోదరులతో మంచి సఖ్యత ఏర్పడుతుంది. విదేశీ వ్యవహారాలు కావచ్చు, లేదా కుటుంబ వ్యవహారాలు కావచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, ఇతరత ఏ విషయాలైనా సరే మీకంటూ ఈ వారం బాగుందని చెప్పచ్చు. మీరు చెప్పిన మాటకి అందరూ విలువనిస్తారు కూడా. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా మీకంటూ స్థానం లభిస్తుంది. అందరూ మీ మాట వింటారు. మీకున్న పట్టుదల కృషితో ఉద్యోగంలో మంచి స్థానాన్ని సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. మొత్తం మీద ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కూడా ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే లాభాలు అనేవి పక్కన పెట్టి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా కొత్త వ్యాపారాలు ఏం చేయొచ్చు, లేదా కొత్త లాభాలు ఎలా తీసుకురావాలి, వాటి మీద దృష్టి సారిస్తారు. అది మంచి విజయం సాధించే విషయంగా చెప్పవచ్చు. భాగస్వామి వ్యాపారాలతో కలిసి ముందుకు సాగుతారు. నలుగురితో పాటు మనము ఉండాలని మీ తాపత్రయం ఏదైతే ఉందో అది అందరికీ నచ్చుతుంది. కాబట్టి వ్యాపార వ్యవహార విషయాలలో ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. అయితే స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి కష్టపడిన దానికి ఫలితం లభిస్తుంది, కానీ దాని దగ్గరికి స్ట్రెస్ కూడా ఉంటుంది. ఇంత కష్టపడుతున్నాం, ఇంత స్ట్రెస్కు గురవుతున్నాం, కానీ జీతం మటుకి ఇంతే ఉంటుంది, జీతం పెరగదా లేదా వేరే ఉద్యోగం చూసుకోవాలా అనే ఆలోచన చేస్తారు. ఒకటి ఏంటి అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి, జీతం మటుకు అంతే ఉంటుంది. మీకు ఎలా ఉంటుంది అంటే స్లో అండ్ స్టాండర్డ్. చాలామందికి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. మీకు అలా కాదు, మీకు స్టాండర్డ్ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మీకు లాంగ్ టర్మ్ స్టాండర్డ్స్ బాగుంటాయి. కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఏదో ఈ పూట కోసం చూసుకుని సరిపోవట్లేదు, లేదా ముందుకు వెళ్ళిపోదాం, లేదా జాబ్ మారదాం అనే ఆలోచన కాకుండా లాంగ్ టర్మ్ స్టాండర్డ్స్ కోసం ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారపరంగా బాగుంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటారు. అయితే జీవిత భాగస్వామితో కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, అది ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఉన్న వ్యాపారాన్ని రన్ చేయండి, లేదా మంచి లాభాలు వస్తే అమ్మేయండి అని చెప్తారు, కానీ దాన్ని నడపండి, ఇంకొంచెం ముందుకెళ్ళండి అని సహాయ సహకారాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో మీకంటూ ఒక ఆలోచన శక్తితో ఒక అడుగు నిర్ణయం తీసుకుని దాని ద్వారా వెళ్ళండి. లేకపోతే నలుగురిలోనూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. విద్యార్థులకు ఈ వారం బాగుంది. ముఖ్యంగా
టెక్నికల్ సంబంధించిన వారికి బాగుంది. బ్యూటిషియన్స్, అలాగే వైద్య వృత్తిలో ఉన్నవారికి, ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్నవారికి, గ్రాఫిక్ డిజైనింగ్ ఉన్నవారికి ఈ వారం మీకు బాగుందని చెప్పచ్చు. ఎందుకంటే మీకున్న తెలివితేటలతోనే, మీకున్న స్వశక్తితో ముందుకు వెళ్ళాలని యోచిస్తారు. అది అందరినీ మెప్పిస్తుంది కూడా. కాబట్టి కష్టే ఫలి అన్నట్టుగా కష్టపడి చదవండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. మొత్తం మీద మిథున రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం కుజస్తోత్రం పఠించండి. అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని అభిషేకం చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 8, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వీరికి అష్టంశని నడుస్తుంది. అయినా అష్టక వర్గులో వీరికి బిందువులు బాగున్నాయి. అష్టమంలో శని శుక్రుడు కలిసి ఉన్నారు. భాగ్యంలో రాహువు, దశమంలో గురువు, జన్మరాశిలో కుజుడు నీచబడి ఉన్నారు. అయితే కెరియర్ పరంగా ఏదైతే రాదు, ఉద్యోగం రాదు అని అనుకుంటారో ఆ ఉద్యోగం వస్తుంది. వ్యాపార పరంగా అయ్యో నష్టం వస్తుంది అనుకున్నప్పుడు లాభాలు వస్తాయి. ఊహించిన లాభాలు. ఇది వచ్చిందని మురిసిపోకండి. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం అని గుర్తించండి. దాన్ని జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు ధనం వచ్చింది, దాన్ని ఖర్చు పెట్టేద్దాం అని కాకుండా వచ్చిన ధనాన్ని పొదుపు చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అది ఉద్యోగంలో కావచ్చు, అది వ్యాపారంలో కావచ్చు. ఉద్యోగంలో వస్తే ప్రమోషన్స్ వస్తుంది, వ్యాపారంలో అయితే లాభాలు వస్తాయి. కాబట్టి ఏదొచ్చినా ధనం వచ్చిందే కాబట్టి ఆ ధనాన్ని జాగ్రత్త పరచడం చెప్పదగిన విషయం. అదొకటి. ఇంకోటి జీవిత భాగస్వామి. జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి అహంకారం చెప్పలేం, అన్నీ బాగున్నాయి, ఈసారి బాగొచ్చింది, మనం పెరిగాం అనే అహంకారాన్ని కాకుండా మీకున్న తెలివితేటలతో సామరస్యంగా వెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. ఒక్కొక్కసారి మనం తెలియకుండానే వస్తుంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అలా ఉండకుండా సామాన్యంగా ఉండి నలుగురిని మెప్పించగలగాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుటుంబంలో పేరు ప్రఖ్యాతలు ఉంటుంది. సహోదరి మధ్య విభేదాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. మీకంటూ గౌరవం ఉంటుంది. మీరు చెప్పిన దానికి నలుగురు ఒకే మాట అన్నట్టుగా ముందుకు సాగుతారు. వివాహ ప్రయత్నాల విషయంలో కూడా మీ సలహాలు సూచనలు ఎంతగానో తీసుకుంటారు. బంధువర్గంలో కావలసిన వాళ్ళకి వివాహపరంగా కొద్ది ధనం సాయం చేస్తారు. అది మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. స్వయం కృషితో పైకి వస్తారు. ఒక అనుకోని సంఘటన ఈ వారం జరుగుతుంది. అది మంచో చెడో నిర్ణయించుకోలేని స్థితి గోచరిస్తుంది. అయితే సమయస్ఫూర్తితో వాటిని ఎలాగైనా ఒక దారికి తీసుకురావడానికి శ్రమించండి. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు పోకుండా మీరు కష్టపడేదానికి ఫలితం లభిస్తుంది. వ్యాపారపరంగా చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అవి ఈ వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా ఎన్నో ఏళ్ళగా కష్టపడి సంపాదించుకున్న వ్యాపారం ఈ వారం కొంత లాభాల బాట పడుతుంది. మునుపటి కంటే లాభాలు ఉన్నా కూడా దానికంటే ఈ వారం కొద్దిగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి అనుకూలిస్తాయి. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వివాహ సంబంధించిన కొన్ని విషయ వ్యవహారాలు మీతో చర్చించడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. ఎందుకంటే బంధువుల్లో కూడా మీకంటూ గుర్తింపు లభించిందని సంతోషపడతారు. విద్యార్థులకు ఈ వారం అంత అనుకూలంగా లేదు. విద్య పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, దాని మీద శ్రద్ధ ఎక్కువ వహిస్తే అంత మంచిది. దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఎంత కష్టపడినా ఇంతేనా అన్నట్టు కాకుండా ఎంత కష్టపడితే అంత ప్రయోజనం ఉంటుందని లాభంతో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు విదేశీ వ్యవహారాలు సంబంధించినవి ఒక కొలిక్కి వస్తాయి. వీసా స్టాంపింగ్ విషయంలో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి.
విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే ప్రేమ వ్యవహారాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మధ్యలో డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. వాటిని పక్కన పెట్టి చదువు మీద దృష్టి సారించండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని, అలాగే విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే ఒక 108 సార్లు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దానివల్ల మేధాశక్తి పెరుగుతుంది, అనుకున్న పని సాధించగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తుతో దీపారాధన, మంగళవారం నాడు శనివారం నాడు శివుడికి అభిషేకం చేయించండి. శుక్రవారం నాడు విష్ణు ఆలయ దర్శనం మీకు ఎంతో మేలు చేకూరుతుంది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల్లో సామాన్యంగా ఉంటుంది. ఏదైనా ఒక పని చేస్తే అది వెనక్కి వెళ్ళడం లేదా కొంత నిదానంగా సాగడం అనేది జరుగుతుంది. మీకున్న పలుకుబడితో ఎంత ప్రయత్నం చేసినా ఒకసారి వెనకడుగు వేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. అయితే వృత్తి ఉద్యోగాలలో కొంతవరకు నిదానంగా ఉండి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. అలాగే వ్యాపార పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారం కావచ్చు, లేదా మీ సొంత వ్యాపారం కావచ్చు, కొంత నిదానంగా సాగుతుంది. పెట్టిన పెట్టుబడికి వచ్చిన లాభాలకి వ్యత్యాసం ఎంత ఉంటుంది. అయితే స్థిరంగా నిలబడి వాటిని వృద్ధి చేసుకునే బాధ్యత మీద దృష్టి సారించండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ వారం వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా వ్యాపారం మీద దృష్టి పెట్టినట్లయితే భవిష్యత్తు వరకు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైనా ఉన్నాయో అవి తొలగిపోతాయి. అవి చిన్న సమస్య ఉన్నా కూడా అవి తట్టుకుని ముందుకు వెళ్తారు. దాని ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు. అయితే వ్యాపార పరంగా కావచ్చు, వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, ఈ వారం మీకు బాగున్న సంపాదన విషయంలో, ధనం ఖర్చు చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రూపాయి వచ్చింది, ₹2 ఖర్చు ఉంటుంది. అది ఎలా వస్తుందో ఎలా వెళ్తుందో కూడా తెలియదు. అదొకటి. ఇంకోటి, స్నేహితులే కదా అని ధనాన్ని అప్పుగా ఇవ్వడం, అది మీకు రాకపోవడం, ఈ సమయంలో మీరు అడిగితే అది విరోధం కావడం కూడా జరుగుతుంది. షూరిటీ విషయంలో ధనం ఇచ్చేటప్పుడు, పుచ్చుకునేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించడం చెప్పదగినది. దాని ద్వారా బంధువర్గంలో కూడా విరోధులు అయ్యే అవకాశం గోచరిస్తుంది. మీరు మంచికి వెళ్తారు కానీ అక్కడ చెడు జరుగుతుంది. మీరు బాగున్నారు, సరే డబ్బులు అప్పుకి ఇవ్వండి అని అడుగుతారు. ఈ వారంలో ఇచ్చేస్తారు, 2 రోజులు ఇస్తా అంటారు. 2 కాదు కదా, 2 నెలలైనా ఇవ్వరు. కాబట్టి ధనం విషయంలోనే కొన్ని జాగ్రత్తలు ఉన్నది. ఏదైనా గొడవలు వచ్చినా ధనం విషయంలోనే గొడవ వస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. వాటిని జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. అలాగే శుభకార్యాల విషయంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మంచి వివాహ సంబంధం చూడగలుగుతారు. పెళ్లి సంబంధం చేయాలనుకుంటారు, సంబంధం కుదురుతుంది. అయితే సంబంధానికి కొంచెం ధనం విషయంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి, అవి జాగ్రత్త తీసుకోండి. మొత్తం మీద కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. సంతాన పురోగతి బాగుంటుంది. జ్యేష్ఠ కుమార్తె వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్య పట్ల మంచి శ్రద్ధ కనబరుస్తారు. చేసిన కృషి ఫలిస్తుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం వీరికి అనుకూలిస్తాయి. వీసా స్టాంపింగ్ సంబంధించి అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అలాగే వైద్య వృత్తిలో ఉన్నవారికి, సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి, సాఫ్ట్వేర్, చార్టెడ్ అకౌంట్స్, టెక్నీషియన్స్, ఫ్యాషన్ డిజైన్లో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. చేసే పనిలో కృషి, పట్టుదల ఎంతో ముఖ్యం. అది ఉపయోగించుకోండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయం పఠించడం, అలాగే సోమవారం నాడు శివుడు అభిషేకం చేయించడం చెప్పదగినది. ఏదైనా గుడిలో కానీ లేదా బయట ఎవరికైనా
తెల్లటి వస్త్రం దానంగా ఇవ్వండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన, అలాగే ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ గుగ్గిలం వేయండి, నరదిష్టి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉండే అవకాశం ఉంది. ప్రైవేట్ సంస్థలు ఉన్న వారికి ఉద్యోగ మార్పులు లేదా ఉద్యోగం నుంచి తొలగించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాట తీరుని బట్టి కొన్ని మార్పులు ఉంటాయి. మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. కోపాన్ని తగ్గించుకోవాలి, అదుపులో ఉంచుకోవాలి. చేస్తున్న పనికిను మాట్లాడే విధానానికి కొంచెం అర్థం లేకుండా ఉండడం అనేది చెప్పదగినది. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు అనుకోవచ్చు, లేదా మాట్లాడేటప్పుడు మాట వల్ల కావచ్చు నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి వ్యాపారంలోనూ వృత్తి ఉద్యోగాల్లోనూ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఫైనాన్షియల్ పరంగా అంతా బాగుంటుంది. నూతన గృహం కొనాలనే యోచన చేస్తారు, అయితే ధైర్యం సరిపోదు. సో జీవిత భాగస్వామితో కావచ్చు, పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ఒక అడుగు ముందుకు వేయండి. వాటిని ప్రణాళికబద్ధంగా చేసుకుని నూతన గృహం కోసం ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు అందుకుంటారు. వాహన యోగం ఉంది. అలాగే ఆభరణాలు కూడా కొనుగోలు చేసే సూచన కనిపిస్తోంది. మొత్తం మీద వ్యాపార పరంగా, వృత్తిపరంగా ఇబ్బందులున్న మిగతా విషయాల మటుకి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలలో బాగుంటుంది. వ్యాపారపరంగా చిన్న చిన్న అడ్డంకులు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. అయితే బంధువర్గంలో కొన్ని మాట పట్టింపులు రావచ్చు, విరోధం అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. ప్రతి విషయాన్ని మనసుకు తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగింది కాదు. ఎందుకంటే మనసులో భావాన్ని బయట పెట్టకపోవడం వల్ల ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. నలుగురిలోనూ బాగుంటారు, కానీ ఒక ఏదైనా వస్తే అది మీ మనసుకే తెలుస్తుంది, బాధపడతారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. జలుబు, ఆస్మా వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా ముఖ్యం. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కావచ్చు, ఇక్కడ సాఫ్ట్వేర్ సంబంధించి, మెకానికల్, టెక్నికల్ సంబంధించి విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయ వ్యవహారాల్లో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగినది. వివాహం కాని వారికి సంబంధాలు ఈ వారం కుదురుతుంది. అయితే వచ్చిన సంబంధం బాగుందో లేదో నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. ఏదైనా సరే సొంత నిర్ణయం తీసుకునేటప్పుడు నలుగురి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్ళడం శ్రేయస్కరం. ఈ రాశివారు ఈ వారం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం కాలం బాగుందని చెప్పచ్చు. మంచి ఫలితాలు సాధించే విధంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఈ వారం వీరికి బాగుందని చెప్పచ్చు. ఎంతో కాలంగా నష్టాల బాట కావచ్చు, కొంచెం లాస్ కావచ్చు, ధనం వృధా కావచ్చు, వారికి ఈ వారం మంచి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటాయని చెప్పవచ్చు. ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది. సంతాన అభివృద్ధి బాగుంటుంది. నూతన గృహం కొనాలనే యోచన చేస్తారు. లోన్ మంజూరు అవుతుంది. అలాగే విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. మొత్తం మీద తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో బాగుందని చెప్పచ్చు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. ఉన్న వ్యాపారాన్నే బాగా చూసుకుని దాని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే విదేశీ పెట్టుబడులు కావచ్చు,
స్వదేశీ పెట్టుబడులు కావచ్చు, ఏదైనా పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. భాగస్వామి వ్యాపారాల కంటే ఇండివిజువల్గా చేసుకునే వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. అలాగే భాగస్వామి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా ఈ వారం బాగుందనే చెప్పవచ్చు. అలాగే సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగినది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కావచ్చు, అలాగే మోకాళ్ళ నొప్పులు, ఈఎన్టీకి సంబంధించింది, తలకి ముక్కుకు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంది. వ్యాపార పరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. కష్టే ఫలి అన్నట్టుగా మీకు కష్టపడిన దానికి ఈ వారం మంచి గుర్తింపు లభిస్తుంది. ఎన్నో ఏళ్ళగా కష్టపడుతున్న వారికి ఈ వారం కొంతమేర ఒక 50% వరకు వీరిని అనుకూలం అని చెప్పవచ్చు. ఉద్యోగాల్లో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. బంధువర్గంలో కలిసి ఆనందంగా గడుపుతారు. ఏదైనా సరే భగవత్ సంకల్పంతోనే ముందుకు వెళ్తున్నామనే ధోరణితో, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. విహారయాత్రలు చేస్తారు. అయితే ధనం విషయంలో, సెక్యూరిటీస్ విషయంలో, సంతకాల విషయంలో కొంత దూరంగా ఉండాలి. క్రెడిట్ కార్డు విషయంలో దూరంగా ఉండాలి. అప్పు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు ఇటువంటి వ్యవహారాల్లో దూరంగా ఉండాలి. మీకు వచ్చిన ధనాన్ని 10 మందికి పంచడం అని కాకుండా ఎవరికి అవసరమైతే వారికి పంచే విధంగా ఉండాలి. మిగతా సేవింగ్స్ రూపంలో పెట్టండి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. సాఫ్ట్వేర్ సంబంధించి, మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్, ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్, కాస్మెటిక్స్లో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశాల కోసం వెళ్ళాలనుకునే వారికి కొంత జాప్యం జరిగిన ప్రథమార్థం కంటే చివరిలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయండి. అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మేధా దక్షిణామూర్తి రూపు మెడలో ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి పిల్లలకు ధరించవచ్చు. అలాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కూడా ప్రతి ఒక్కరూ ఈ మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం వల్ల మేధాశక్తి పెరుగుతుంది. ఏదైనా ఒక ఆలోచన చేస్తే అది కార్యరూప ధరించడానికి, ఆ దక్షిణామూర్తి అనుగ్రహం పొందడానికి ఈ రూపుని ధరించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. గత వారం కంటే ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా, విషయ వ్యవహారాల పరంగా అన్నీ అనుకూలంగా ఉంటుంది. అయితే ఆరోగ్యం పరంగా మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. థైరాయిడ్ కావచ్చు, షుగర్, బీపీ, ఈ నీకు సంబంధించినవి ఇబ్బంది పెడుతుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో చిన్నపాటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ వారం తొలగిపోతాయి. వ్యాపార పరంగా మంచి రొటేషన్స్ ఉంటుంది. ఉద్యోగపరంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ కావచ్చు, లేదా ఇంక్రిమెంట్ కావచ్చు వచ్చే సూచన ఉంది. అయితే ఈ వచ్చే సూచనలో ప్రమోషన్ దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళవలసిన పరిస్థితి గోచరిస్తోంది. కుటుంబరీత్యా అన్నీ బాగుండడానికి ముందుకు వెళ్తారు. అయితే వెళ్ళే క్రమంలో చిన్నపాటి అపశృతులు కూడా చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. కొన్ని జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని పఠించండి. అర్ధాష్టమి శని నడుస్తుంది కాబట్టి రేపు మార్చి 29 నుంచి అయిపోతుంది కూడా. అయితే వెళ్తూ అర్ధాష్టమి శని మంచిగా జరుగుతుంది. మీరు అనుకున్న దానికంటే శని భగవానుడు ఎప్పుడు మంచిగా చేస్తాడు. ధర్మబద్ధంగా వెళ్ళిన వాళ్ళకి ఆయన అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి శని స్తోత్రం ప్రతిరోజు పఠించండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. క్రితం వారం కంటే ఈ వారం వ్యాపార పరంగా మంచి లాభాల బాట ఉంటాయని చెప్పచ్చు. ప్రతి రంగంలో వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మిగిలిన రంగాల వారి అందరికీ కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు
మాట పట్టింపులు లేకుండా సామరస్యంగా వెళ్ళండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యాపరంగా కొంత శ్రద్ధ వహించాలి. ఎందుకంటే డీవియేషన్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఈరోజు చదువుకుంటే రేపటి భవిష్యత్తు అనే నినాదాన్ని ముందుకు తీసుకుని వెళ్ళండి, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. పక్కవాడితో కాంపిటీషన్ కాకుండా మీకు మీరే కాంపిటేటర్ అన్నట్టుగా వెళ్ళండి, తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, టెక్నికల్ ఉన్నవారు కూడా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అటువంటి స్ట్రెస్ లేకుండా ఉండడానికి మేధా దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి, మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహపరంగా వివాహం కాని వాళ్ళకి మంచి సంబంధం కుదురుతుంది. అయితే వివాహ విషయంలో జాతక పొంతన అనేది చూసుకుని ముందుకు వెళ్ళండి. నక్షత్రాలు బాగున్నాయి, తారాబలం కలిసింది అని కాకుండా ఇద్దరి జాతకాలు విడివిడిగా పరిశీలించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఈ రాశివారు ఓం నమో నారాయణ ఉత్తలతో దీపారాధన చేయండి. అలాగే శనివారం నాడు శనికి ఆకుపూజ చేయించి వడమాల వేయండి. ఆ వడమాల ప్రసాదం అందరికీ పంచిపెట్టండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది. ఒక్కోసారి దూర ప్రయాణాలు చేయవలసిన వాళ్ళు కూడా చేయవలసి వస్తుంది. ఇంకోటి, ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం పట్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కూడా నెలకొంటుంది, జాగ్రత్త వహించండి. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న ఇబ్బందులు కూడా నెలకొంటుంది. వస్తుందనుకున్న ప్రమోషన్ రాదు, ఇంక్రిమెంట్ రాకపోవచ్చు, లేదా ఏదైనా సరే అధికారులతో ఒకటి మనస్పర్ధలు కానీ విభేదాలు కానీ వచ్చే అవకాశం గోచరిస్తుంది. అన్నీ బాగున్నాయి అనుకుంటాం, కానీ ఏదో ఒక తెలియని వేదన ఏర్పడుతుంది. కాబట్టి ప్రతిదానికి సమయమే సమాధానం చెప్తుందని మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన విషయం. అలాగే వ్యాపారస్తులకు వ్యాపార పరంగా రొటేషన్స్ అంత అనుకూలంగా ఉండవు, చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ రాశి వారికి అర్ధాష్టమి శని ప్రారంభం అవుతుంది. అయితే అర్ధాష్టమి ప్రభావం 3 నెలలు ముందుగానే ఉంటుంది. చేపట్టిన పనిలో ప్రతిదీ జాప్యం జరగడం వల్ల కొంత మానసికమైన ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువ పఠించండి, దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దక్షిణామూర్తి స్తోత్రం ఎంత పఠించితే అంత మేధాశక్తి పెరుగుతుంది, ఏ పని అయినా సరే ముందుకు సాగడానికి తోడ్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చిన్నపాటి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. సంతాన విషయమై ఒక ఆలోచన దిగులు ఉంటుంది, అయితే అవి ఆలోచించవలసిన అవసరం లేదు. సంతాన వృత్తి ఉద్యోగాల్లో విద్యాపరంగా అన్ని విధాలుగా వారికి బాగుంటుంది కాబట్టి కొంతవరకు ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది, దిగుడు పడాల్సిన అవసరం లేదు. వ్యాపార పరంగా ఉన్న వ్యాపారాన్ని రొటేషన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొత్త వ్యాపారాల జోలికి వెళ్లకుండా కొన్నాళ్ళు మౌనంగా ఉండడమే మంచిది. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. పోటీ పరీక్షలలో లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. టెన్షన్ పడకుండా నిదానంగా ఆలోచించి చదవడం లేదా ఆలోచించి రాయడం చేయండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, మెడలో దక్షిణామూర్తి రూపుని ధరించండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వ్యాపారస్తులు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించండి. అలాగే విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపుని ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని, శని స్తోత్రాన్ని పండించడం, అలాగే శివాలయంలో అభిషేకం చేయించడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి
ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరించడం లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఒక్కోసారి లోన్ల విషయంలో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా గోచరిస్తుంది. కాబట్టి వృత్తి ఉద్యోగాలలో వ్యాపార పరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. నష్టం రాకుండా చూసుకోవడం చెప్పదగినది. ఏ పని చేసినా నిదానంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు వ్యవహారం చేసేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం లేదా మౌనంగా ఉండడమే మేలని గ్రహించండి. ఈ రాశి వారికి ఏలినాటి శని అయిపోతున్నా గోచార రీత్యా వీరికి అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఏ పని చేసినా 1-2 సార్లు చేసుకోవడం అనేది జరుగుతుంది. మొత్తం మీద వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల పరంగా అంత అనుకూలంగా లేదు. దైవానుగ్రహం తోడు పెట్టుకుని ముందుకు వెళ్ళండి. శనికి తైలాభిషేకాలు, శనికి జపం, అఘోర పాశుపత హోమం చేయించుకోండి. లేదా ప్రతిరోజు 104 సార్లు నవగ్రహాల్లో శని స్తోత్రాన్ని పఠించండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోండి. ఎందుకంటే చిన్న చిన్న వాటికి కూడా మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రతి చిన్న విషయానికి మనసుకు తీసుకుని బాధపడకుండా ప్రతి విషయాన్ని సామరస్యంగా ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. చేసినవన్నీ 1-2 సార్లు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం, మోకాలు నొప్పులు, తలకాయ నొప్పి, అరికాళ్ళు ఇటువంటి ఇబ్బంది పెడతాయి. 1 అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి లాగే వాళ్ళు ఉన్నారు. ₹1 ఖర్చుతే ₹10 ఖర్చు అవుతుంది. అనుకోని ఖర్చులు మీద వస్తుంటాయి. కాబట్టి ధనం విషయంలో కొన్ని జాగ్రత్త ఉండాలి. వ్యాపార వ్యవహార శైలిలో కూడా కొంత జాగ్రత్త వహించకపోతే నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. విద్యాపరంగా అభివృద్ధి బాగుంటుంది. ఏలినాటి శని వీరికి అయిపోతుంది. కాబట్టి విదేశీ వ్యవహారాలకు సంబంధించి ప్రయత్నాలు ముమ్మరం చేసుకోవచ్చు. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఏప్రిల్ తర్వాత ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే కాలభైరవ రూపును మెడలో ధరించండి. ఏలినాటి శని నడుస్తోంది. నరదిష్టి అధికంగా ఉంది. కాలభైరవ రూపు ధరించడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. బంధువర్గంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడుతుంది. ఆరోగ్యరీత్యా కూడా చిన్నపాటి ఇబ్బందులు కూడా వీరికి ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అయితే ఎందుకు చేస్తున్నామో ఏం చేస్తున్నామో అర్థం కాని పరిస్థితి కూడా ఒకసారి గోచరిస్తుంది. అన్నీ బాగుంటాయి. కెరీర్ పరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది. కానీ కుటుంబ పరంగా వచ్చేసరికి ఇబ్బందులు అనేవి తలెత్తాయి. జ్యేష్ఠ కుమార్తె కావచ్చు, జ్యేష్ఠ కుమారుడు కావచ్చు, వారి విషయంలో కొన్ని మనోవేదన ఏర్పడుతుంది. మీరు చెప్పేటటువంటి ఏది వారికి ఎక్కదు. వారి ధోరణి వారుంటారు. పెడదొరవ పట్టే అవకాశం కూడా గోచరిస్తోంది. వారిని సరిదిద్దే విషయంలో మీరు విఫలమయ్యే సూచన కూడా కనిపిస్తోంది. కాబట్టి ఎంత వ్యాపారపరంగా బాగున్నా, డబ్బు సంపాదించినా, ఉద్యోగపరంగా బాగున్నా, కుటుంబ పరంగా మట్టికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి కుటుంబ పరంగా ప్రతి ఒక్కటి జాగ్రత్త తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. కెరియర్లో బాగున్నా, వ్యాపారం బాగున్నా, అన్నీ బాగున్నాయి, సంపాదించామనుకుంటారు. కానీ కుటుంబాన్ని వదిలేస్తారు. ఆ కుటుంబాన్ని పట్టించుకున్నట్లయితే అన్నీ బాగుంటుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈవెన్ జీవిత భాగస్వామి కావచ్చు, సంతానం కావచ్చు, వారి విషయంలో ఎంతవరకు మీరు సహకరిస్తే అంత మేలు జరుగుతుంది. అలాగే కుటుంబంలో, బంధువర్గంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీకు మీరుగానే ధోరణి అన్నట్టుగా కాకుండా నలుగురిలో కలిసి అందరితో పాటు ఉండాలి, నలుగురిలో మనం ఉండాలి అనే ధోరణిలో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. తెలిసిన వ్యక్తులే మోసం చేసే అవకాశం కూడా లేకపోలేదు. జాగ్రత్త వహించండి. అలాగే సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చెప్పే విషయాలు వాళ్ళకేమీ ఎక్కదు. కాబట్టి సంతాన విషయంలో ఎడ్యుకేషన్ కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు,
మరే ఇతరత విషయాలైనా సరే వారితో మాట్లాడి ఒక తాటికి తీసుకొచ్చే బాధ్యతని తీసుకుని ముందుకెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. అలాగే విద్యార్థులకు ఈ వారం బాగుంటుంది. అయితే ఎడ్యుకేషన్ పరంగా కాస్త తగ్గుతుంది. ఫ్రెండ్స్ అని బయట తిరగడం, చెడు వ్యసనాలకి బానిస అవ్వడం అనేటువంటివి గోచరిస్తోంది. వాటికి దూరంగా ఉండడం, సెల్ ఫోన్స్కి దూరంగా ఉండడం. ఎందుకంటే ప్రస్తుత గోచారీత్యా సురాపనహో శుక్రహ అన్నట్టుగా మద్యానికి కొంత బానిస అవ్వడం, అటువంటి అలవాటు చేసుకోవడం కూడా గోచరిస్తోంది. వాటికి దూరంగా ఉండి చదువు మీద శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. 4 ఏళ్ళు కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతారు. 4 ఏళ్ళు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతారు. కాబట్టి ఏది చేయాలో, ఏది నిర్ణయించుకోవాలో మీరే ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. నేటి విద్యార్థులే రేపటి భవిష్యత్తు అన్నట్టుగా విద్యార్థులు విద్య పట్ల శ్రద్ధ వహించండి, నలుగురికి ఆదర్శంగా నిలవడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని పఠించండి. అలాగే విద్యార్థులు ముఖ్యంగా మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం వ్యాపారపరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది. అయితే ఖర్చుల మటుకి వ్యాపారపరంగా కావచ్చు, వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, లేదా బంధువర్గంలో కావచ్చు అధిక ధనం ఖర్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే లోన్ల విషయంలో ఎంతవరకు తీర్చగలిగితే అంత తీర్చడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే సూచన కనిపిస్తుంది. అలాగే నూతన వ్యవహారాలు, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మన సరైన సమయం. నలుగురితో చర్చించి ఒక అడుగు ముందుకు వేయండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. సంతాన విషయంలో ఎడ్యుకేషన్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే హౌసింగ్ లోన్ విషయంలో, క్రెడిట్ కార్డు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్కి వెళ్లకుండా ఉండడం చెప్పదగిన విషయం. అవసరానికి మించి ధనాన్ని కూడా ఖర్చు పెట్టకుండా ఉంటే అంత మంచి జరుగుతుంది. ఈరోజు ధనం వచ్చింది, ఖర్చు పెట్టేద్దాం అనుకుంటారు. కానీ రేపు అన్నాడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 10 మంది 10 రకాలుగా చెప్తారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మీకు మీరుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపార పరంగా విస్తరణ బాగుంటుంది, మంచి రొటేషన్స్ బాగుంటాయి. కష్టే ఫలి అన్నట్టుగా కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అన్నీ బాగుంటాయి. వ్యాపార పరంగా బాగుంటుంది, రొటేషన్స్ బాగుంటుంది. అయితే ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, జాగ్రత్త వహించండి. హౌసింగ్ లోన్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. నూతన గృహం కొనాలనుకునే వారికి లోన్ మంజూరు అవుతుంది. స్వగృహ కళ అనేది మీ కళ నెరవేరుతుంది, మంచి శుభసూచకం అని చెప్పచ్చు. అలాగే పిల్లల చదువు విషయంలో మంచి మార్కులు వస్తాయి. వాళ్ళ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. పేరు ప్రఖ్యాతలు వస్తాయి వారి వల్ల. ఏ పని చేసినా నలుగురిలో మీకంటూ గుర్తింపు ఉంటుంది. అలాగే నరదిష్టి కూడా ఎక్కువగానే ఉంటుంది. మీ చేతిలో రూపాయి అంటే జనాల దృష్టిలో ₹1,00,000 ఉన్నాయి, ₹10 ఉన్నాయి అనే ధోరణి ఉంటుంది. కానీ ఎంత కష్టపడి పైకి వస్తున్నారు, ఎంత కష్టపడి పెడుతున్నారు అనేది ఎవరికీ తెలియదు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఏదవుతుందో అది మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా మీ ధోరణిలో మీరు ఉండి ఒక ప్రతి రూపాయిని సేవింగ్ చేయగలిగితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే చదువు విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి. చదువును అశ్రద్ధ చేయకూడదు. ఇవాళ చదివేస్తాం, ఏదో చదువుతున్నాం, వెళ్దాంలే, చూద్దాంలే అని కాకుండా చదువు మీద శ్రద్ధ వహించాలి. అలాగే స్నేహితుల పట్ల అవసరమైతే మంచి వాళ్ళతో స్నేహం చేయండి. ఎంతవరకు ఉండాలో అంతలోనే ఉండడం చెప్పదగినది. లేకపోతే స్నేహితుల వల్ల కూడా ఇబ్బంది పడవలసిన అవసరం గోచరిస్తుంది. ఏది ఏమైనా సరే ఎడ్యుకేషన్ పరంగా జాగ్రత్త వహించాలి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు, మంచి ఉద్యోగం లభిస్తుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా ఈ వారం బాగుంది. కాకపోతే
వీసా స్టాంపింగ్ విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. మీరు వెళ్దామనే ప్రయత్నం చేసినా కూడా ఏలినర్స్ కారణం చేత ఒక 4 అడుగులు వెనక వేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ధైర్యం చేసి ప్రతి ఒక్క అడుగుని ముందుకు వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి మార్చి 29న శని భగవానుడు స్వక్షేత్రంలోకి రాబోతున్నారు. దానివల్ల కెరియర్ పరంగా బంధువర్గాలతో చిన్న చిన్న విభేదాలు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారు ముఖ్యంగా శని స్తోత్రాన్ని పఠించడం, అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన విషయం. పెద్దవాళ్ళు అయితే కాలభైరవ రూపం మెల్ల ధరించండి, పిల్లలైతే మేధా దక్షిణామూర్తి రూపుని మెల్ల ధరించండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎల్లో. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాం. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.